ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికాలు చేస్తోన్న యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. టెహ్రాన్పై మిసైళ్ల వర్షం కురుస్తోంది. ఇరాన్ కూడా వీరోచిత పోరాటం చేస్తోన్న పరిస్థితి. ట్రంప్ అంటూ ఉన్నారు, సంధి అనే ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే అని చెప్పి ఇరాన్కు చెబుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎంజీరావు గారు, యుద్ధం అయితే 8వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు 8వ రోజులోకి ఒక అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 80 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అతిపెద్ద వారు. ఎందుకంటే ఎక్కువ దేశాలు ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి, సూపర్ పవర్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక చిన్న బలహీనమైన దేశం మీద అమెరికా, ఇజ్రాయెల్ ఒక సుప్రీం మిలిటరీ ఫోర్స్తో అటాక్ చేసినట్టు ఇది కనిపిస్తుంది. కానీ ఇరాన్ వెనకాల రష్యా, చైనాలు ఉన్నాయనేది ఈ రోజుకి సుస్పష్టంగా మనకు అవగతం అయిపోతుంది. ఇప్పుడు 8వ రోజులకి ఫిబ్రవరి 28వ తారీఖున ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని, ఆపరేషన్ రోరింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్, అమెరికాలు మొదలుపెట్టిన ఆపరేషన్కి ఇటు ఇరాన్ వైపు నుంచి ట్రూ ప్రామిస్ 4 అంటూ ఇరాన్ నుంచి మనకి అటాకులు స్టార్ట్ అవుతున్నాయి. అతి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఇది రీజనల్ వారిగా పరిభ్రమించింది. ఒక మహాసముద్రం అంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మహాసముద్రం అనే ఇండియన్ ఓషన్లో కూడా ఈ యుద్ధం ప్రవేశించింది. ఇప్పుడు ఇండియా, చైనా, రష్యాలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. ఈవెన్ ద న్యూట్రల్ పవర్ ఇండియా కూడా తన ఆందోళనని వివిధ రకాలుగా వ్యక్తం చేయడం ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా ఘోరమైన యుద్ధం వచ్చింది. ఇక 8వ రోజు గత 24 గంటల్లో యుద్ధాన్ని పరిశీలించినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు ఇరాన్కి సంబంధించిన ఒక డ్రోన్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డ్రోన్ అంటే 180 అడుగుల 180 మీటర్ల పొడవు ఆల్మోస్ట్ ఉన్నదాన్ని డ్రోన్ లాంచింగ్ షిప్ని పూర్తిగా అటాక్ చేసి నాశనం చేసినట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రకటించింది. దీంతో ఇరాన్ యొక్క డ్రోన్ని లాంచింగ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుందని అటు అమెరికా ప్రకటించడం జరిగింది. ఇక ఇరాన్ చూస్తే, ఇజ్రాయెల్ చూస్తే ఇరాన్ మీద 50 దాని 5th జనరేషన్ ఫైటర్స్ అని F-35 లైట్నింగ్ ఉపయోగించి 50 యుద్ధ విమానాలతో టెహరాన్ మీద దాడి చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో ఖైమాని సీక్రెట్గా ఉపయోగించిన ఒక సీక్రెట్ లోతైన బంకర్ని పేల్చిందంట. అదొకటి మనకి చక్కర్లు కొడుతుంది. అది కూడా ఇరానీ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF మనకు అక్కడ ప్రకటించడం మనకు చూస్తున్నాం. దీంతో పాటు ఇజ్రాయెల్ లెబనాన్లోకి తన సైన్యాన్ని పంపడం. లెబనాన్ అంటే అక్కడ హిజ్బుల్లా అక్కడ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటే దీని వంక పెట్టుకుని లెబనాన్లోకి ఎంటర్ అయింది. లెబనాన్లో ఈవెన్ పీపుల్ కూడా ఎవాక్యుయేట్ చేయండి, పీపుల్ ఖాళీ చేయండి, బీరూట్ అంటే లెబనాన్ రాజధాని బీరూట్ నగరం నుంచి ఖాళీ చేయండి అని ప్రకటించింది. అంటే ఏంటి, ఒకప్పుడు గాజాలాగా దాన్ని మేము ఆక్యుపై చేసుకుంటున్నాం, భూభాగాన్ని నేను ఆక్యుపై చేసుకుంటున్నానని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఎందుకంటే అక్కడ హిజ్బుల్లా అక్కడ నుంచి మిసైల్ డ్రోన్ని ఇజ్రాయెల్ మీద వేసింది. అంటే ఈ యుద్ధం లెబనాన్ రీజనల్ వారి కింద టర్న్ అయిపోయిందని ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ మీద ఒకటే కాదండి, లిబియా మీద కూడా చేస్తుంది. మళ్ళీ అదే ఇజ్రాయెల్ ఇక్కడ హౌతీస్ యమన్ మీద కూడా దాడి చేస్తుంది. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వస్తే అమెరికా ఇటు ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ఏంటంటే నిత్యం కొనసాగుతూనే ఉంది. B-2 బాంబర్స్, ఈ యొక్క ఫైటర్లు, వందలాది ఫైటర్లు వెళ్తూ ఇరాన్ ఒక సమాధి కింద చేస్తున్నారు. ఏంటంటే నేను దీన్ని ఏమంటానంటే ఒక పర్షియన్, ద గ్రేట్ పర్షియన్ ఎంపైర్, ఒక పర్షియన్ సంస్కృతికి, మెసపోటేమియా సంస్కృతికి మూలమైన పర్షియా అంటే ఇరాన్నే పర్షియా అని పేరు ఉపయోగిస్తారు. దాన్ని పర్షియన్ కింగ్డమ్ అని కూడా ఒకప్పుడు దానికి ఉండేది. దీన్ని మూలాలు బద్దలు కొడుతున్నారు. దీని మూలాలంటే ఇప్పటికే 200 మంది చిల్డ్రన్ 8వ రోజుకి చనిపోవడం జరిగింది. ఇప్పటికి 2000 మందికి పైగా ఇరానియన్స్ చనిపోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేస్తున్నాయంటే దాని యొక్క హిస్టోరికల్ సైట్స్ని, ఒక పురాతనమైన స్మారక స్తూపాలు లాంటివి ఎటువంటిని బద్దలు కొడుతున్నాయి. దాని సంస్కృతి నాశనం చేస్తున్నారు. తర్వాత దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇరాన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3rd లార్జెస్ట్ ఆయిల్ సోర్స్ అండి పెట్రోలియం. కాబట్టి దాని యొక్క ఆయిల్ రిఫైనరీస్, దాని పైప్ లైన్స్, ఆయిల్ వెల్స్ మీద దాడి చేస్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధం అయిన తర్వాత కూడా ఒకవేళ రిజైమ్ చేంజ్ అవ్వకపోతే ఇక అది అక్కడ డబ్బులు అనేవి ఉండకూడదు, అసలు ఏమీ ఉండకూడదని దాని యొక్క మూలాలని నాశనం చేయడం మనం చూస్తున్నాం. తర్వాత పరిశ్రమల్ని, ఆయిల్ రిఫైనరీని అటాక్ చేస్తున్నారు. మసి బొగ్గు అయిపోతున్నాయి ఈ వంక పెట్టుకుని. అదే ట్రంప్ చెప్తున్నారు, మీరు అర్జెంటుగా లొంగకపోతే సర్వనాశనం అయిపోతారు, అర్జెంటుగా లొంగిపోతే ఇది మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ చేసేస్తాను నేను, మీరు లొంగుతారా చస్తారా అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు.
ప్రతి గంట మీకు సమాధులు కడుతూ ఉంటాను, మీకు అసలు ఏమీ ఉండదు, ఐఆర్జీసీ లొంగిపోండి, డిప్లొమాట్స్ లొంగిపోండి, ప్రజలారా మీరు ఇరాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటారా, మీకు ఏమి ఉండదా అన్నట్టు ఇక్కడ జరుగుతుంది. కానీ ఇదే సమయంలో ఇరాన్ నుంచి మనం ఎటువంటి ప్రతిఘటన చూస్తున్నామంటే, మొట్టమొదటిగా ఇరాన్లో టెహరాన్లో పీపుల్ లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం, ఇది ఒక అద్భుతమైన సంఘటన అన్నమాట. ఎందుకంటే యుద్ధానికి ముందు ఖైమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఖైమేనీ ప్రభుత్వం దిగిపోవాలని చేసిన ప్రజలు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మా మీద దాడులు చేయడం ఏంటి అనుకుంటూ వాళ్ళు చేయడం అంటే, ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ విఫలమైంది అనేది ఇక్కడ పూర్తిగా మనం అవగతం అవుతుంది. ఎందుకంటే ప్రజలు నేను అటాక్ చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారు అనే ఒక ఊహ అమెరికాకు ఉండేది, ఇజ్రాయెల్కు ఉండేది. కానీ ఇది రివర్స్ అయిపోయిందండి. ఇది రివర్స్ అవ్వడానికి ఒకటే ఒక కారణం, ఖైమేనీ వీరమరణం పొందడమే అనే న్యూస్. చనిపోయినా చనిపోకపోయినా ఆయన వీరమరణంతో ప్రజలు ఐక్యత చెందారు. నా దేశం, నా సంస్కృతి, నా భాష, నా మతం, ఓకే, నా ప్రాంతం అనే ఒక ఫీలింగ్ అనేది డెవలప్ అయిపోయింది. ఇంకా పరాయి వాళ్లే, ఇక ఇజ్రాయిల్ అమెరికాలు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినాయి, కానీ మా నాయకుడు ఎంత చెడ్డోడైనా తర్వాత సంగతి, నువ్వెవడో రావడానికి అని ఒక వ్యూలోకి, ఒక ఫీలింగ్లోకి, ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ అనేది పీపుల్లో వచ్చేసింది అనేది ఈ ప్రదర్శన చెప్తుంది. ఇప్పుడు ఐఆర్జీసీకి ఫుల్ సపోర్ట్ ఉంది, ఎటువంటి ప్రదర్శన లేవు, రిజైమ్ చేంజ్ అవ్వదు, ట్రంప్ ఆశించినట్టు ప్రభుత్వాన్ని పీపుల్ అయితే పడగొట్టే పరిస్థితి అనేది ఇక్కడ లేదు అనేది అర్థమైపోతుంది. ఇదంతటికీ ఖైమేనీ మరణం, 160 మంది స్కూల్ చిల్డ్రన్ని చనిపోవడం, ఇది రూపాలు కూడా కనిపించకుండా వాళ్ళని ఒకటే లైన్లో సమాధి తీసి ఇరాన్లో వాళ్ళ దహన సంస్కారాలు చేయడం అనేది ఈ రోజు ఇరాన్లో ఒక ఎంతో చేంజ్, అమెరికా వ్యతిరేకతను తీసుకొచ్చేసిన ఒక విషయం అక్కడ దాపురిస్తుంది. తర్వాత రెజా పహలావి ఎగ్జైల్ షా కింగ్డమ్ నుంచి వచ్చిన ఆయన వస్తే వాళ్లే ఫత్వా జారీ చేసే పరిస్థితి అక్కడ దాపురించింది అనమాట. అంటే అమెరికా అనుకుంటుంది నేను ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను, అక్కడ నాయకుడు నేను సెలెక్ట్ చేయాలనేది అమెరికా చెప్పింది, అక్కడ అపహాస్యం పాలైపోయింది అని తెలుస్తుంది. డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇప్పుడు ఢిల్లీలో రైస్ అనే డైలాగులు ఉన్నారు. ఆయన అయితే ఏమంటున్నారంటే, న్యూయార్క్ మేయర్నే నువ్వు ఎన్నుకోలేకపోయావు, మా దేశంలో నాయకుని పెడతావని ఆయన సెటైర్ వేయడం మనం ఢిల్లీలో చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇరాన్ ప్రతిఘటన దాడికి సంబంధించి వస్తే ఇరాన్ నూతన అస్త్రాలు బయటకు తీస్తుంది. అదేమంటుంది, ఓకే, we will see never before such kind of weapons we are taking out from our ఇది మన ఆర్మోరీ నుంచి బయటకు తీస్తున్నాం, మా అమ్ముల పొదిలోంచి బయటకు తీస్తున్నాం, కాసుకోండి అంటూ టన్నుల కొద్దీ యొక్క బాంబ్స్ని అక్కడ వేస్తుంది. ముఖ్యంగా కరోమ్ షాహర్ 4ని, ఫతే, గదర్, ఈ ఖైబర్ షీకెన్ లాంటి మిసైల్ని దాని మీద వేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఇంటర్సెప్టర్స్ లేవు, అంటే ఆ మిసైల్స్ని అడ్డుకోవడానికి కావాల్సిన ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోయినాయి, ఖాళీ అయినట్టు తెలుస్తుంది. ఏదో 4-5 రోజులు యుద్ధానికి రెడీగా ఉన్నాయి, కానీ నెలల పాటు, వారాల పాటు యుద్ధం జరిగితే దాన్ని ఆపే శక్తి ఈ రోజు ఇజ్రాయెల్ దగ్గర లేదు. ఇజ్రాయెల్కి ఒక లిమిటేషన్స్ ఉంటాయి, ఎందుకంటే కాస్ట్లీ మిసైల్స్, ఐరన్ డ్రోమ్లు, ఆరోలు, స్పైలు, ఈ యొక్క డేవిడ్ స్లింగ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల దగ్గర ఖాళీ అయిపోయినాయి మందుగుండు సామగ్రి ఆపడానికి. సో ఈ పరిస్థితి ఈ రోజు ఇజ్రాయెల్లో చూస్తున్నాం, తల పట్టుకుంటున్నట్టు ఇజ్రాయెల్ మనం చూస్తున్నాం. కానీ ఇజ్రాయెల్, అమెరికాలు మాత్రం ఇరాన్ని సమాధి చేయడానికి సిద్ధంగా అన్ని రకాల అటాకులు చేస్తున్నారు. 16,52,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 9 కోట్ల మంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఇరాన్, అమెరికాకి మాత్రం సపోర్ట్గా వాళ్ళు ఖైమేనీ గవర్నమెంట్ లేదా ఇస్లామిక్ గవర్నమెంట్ పడేయడానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒక రకమైన కసి అక్కడ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ 14 దేశాలని ఇంకా అటాక్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా ఖతార్లో 6th లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇరాన్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది తన మిసైల్, డ్రోన్ ద్వారా. కాబట్టి ఇక కొత్తగా ఎల్ఎన్జి, ఎల్పిజి సప్లై పూర్తిగా ఖతారు, బహ్రైన్ నుంచి ఆగిపోయింది. ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసిన ఎల్ఎన్జి, ఎల్పిజి సప్లై వెంటనే పునరుద్ధరణ జరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్. తర్వాత అరామ్కో ఆయిల్ రిఫైనరీలు పేలిపోయినాయి. అంటే ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 1991లో గల్ఫ్ యుద్ధం, మొదటి గల్ఫ్ యుద్ధంలో సద్దాం హుసేన్ టాక్టిక్స్నే ఈరోజు ఇరాన్ యూజ్ చేస్తుందండి. అంటే ఏంటి, గల్ఫ్ దేశాలు అనవసరంగా అమెరికాకి సపోర్ట్ చేశాయి. ఏ విధంగా అంటే డైరెక్ట్ సపోర్ట్ అవసరం లే, అమెరికా స్థావరాలను మీరు పెట్టుకోవడం మీరు చేసిన అతిపెద్ద తప్పు. కాబట్టి నా ఆత్మరక్షణకి అక్కడి నుంచి నా మీదకి వస్తున్నాయి, కాబట్టి నేను అటాక్ చేస్తానంటూ అమెరికానికి స్థానం ఇచ్చిన, ఆశ్రయం ఇచ్చిన ఆ స్థావరాలు ఉన్న ప్రతి దేశాన్ని అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇరాన్లో ఒక రకమైన ఫీలింగ్ ఉంది ఐఆర్జీసీలో. అదేంటి, అమెరికా ఇక్కడికి వచ్చి నా మీద దాడి చేస్తుందంటే సున్నీ నేషన్స్, నా శత్రు దేశాలైన సౌదీ అరేబియా సపోర్ట్ లేకుండా రాదు అంటూ
ఈ దుబాయ్, యుఏఈ, బహ్రెయిన్, ఖతారు, ఈ కువైట్, సౌదీ అరేబియా, తర్వాత ఒమన్ మధ్యవర్తిగా ఉందని కాబట్టి పక్కన పెట్టి, అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే 6 దేశాలని అది నడ్డి విరుస్తుంది. అంటే వాళ్ళ ఎకనామీని మీద డైరెక్ట్ గా టార్గెట్ చేసేస్తుంది. కాబట్టి రియాదు, ఈ యొక్క అబుదాబి, యుఏఈలో ఉన్న వీటి యొక్క అమెరికన్ ఎంబసీస్లు పేలిపోయి అక్కడ నుంచి అమెరికన్సే ఖాళీ చేశారంటే పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అక్కడ ఊహించుకోవచ్చు. ఇరాన్ ప్రతిఘటన శక్తి 8వ రోజు కూడా అలాగే ఉంది, అదే విధంగా చేస్తుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ ఏం నమ్ముతుందంటే గత ఈ ఫిబ్రవరి 28 నుంచి ఇప్పుడు వరకే, ఈ మార్చి 8వ రోజు వరకే ఈ యొక్క దాడులను చూస్తే ఈ యొక్క డ్రోను మిసైల్ దాడుల తీవ్రత మా మీద తగ్గింది. నెంబర్ ఆఫ్ మిసైల్స్, నెంబర్ ఆఫ్ డ్రోన్స్ తగ్గాయి. అంటే ఏంటి, ఇది తగ్గడం అంటే వెనక్కి అడుగేస్తుంది సింహంలాగా ఇరాన్. ఇప్పుడు అతిపెద్ద దాడి మా మీద జరిగే అవకాశం ఉంది, అంటే మేము ఊహించని దాడి చేసే అవకాశం ఉంది ఇరాన్ నుంచి అంటూ ఇజ్రాయెల్ ఐడిఎఫ్లు వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు కొంచెం స్లోగా తగ్గి ఇప్పుడు ఓన్లీ డ్రోన్లే వేస్తూ ఇజ్రాయెల్ దగ్గరున్న ఇంటర్సెప్టర్ మిసైల్ ఖాళీ అయిపోతున్నాయి. ఇంటర్సెప్టర్ ఖాళీ అవగానే ఒక అతిపెద్ద 200 దాకా మిసైల్స్ ని, అదేవిధంగా ఒక 1000 డ్రోన్లు, 2000 డ్రోన్లు ఒకేసారి ఇజ్రాయెల్ మీద వేస్తే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? ఇది అతిపెద్ద దాడి. అంటే 8వ రోజు ఐడిఎఫ్ ఊహించేది అదనమాట. అంటే ఒక 500, 200 నుంచి 300 ఇరానియన్ మిసైల్స్, ఒక 1000 నుంచి 2000 డ్రోన్లని బయటికి తీసి అది ఇజ్రాయెల్ మీద వేస్తే సుమారు ఒక 14-15 వేల చదరపు కిలోమీటర్లు ఉన్న ప్రాంతం మీద వేస్తే హైఫా, తర్వాత పెద్ద పోర్ట్ సిటీ, టెల్ అవీవ్, నజరత్, తర్వాత ఈ డేటా సెంటర్స్, డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, ఐటీ సెంటర్స్, పోర్టు, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అగ్రికల్చర్, ఆగ్రోటెక్, ఈ కమాండింగ్, మొసాద్ సెంటర్స్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, అఫీషియల్ భవనాలు, స్కూల్స్, వీటి మీద ఒకేసారి వేసింది అనుకోండి, ఇజ్రాయెల్ తట్టుకోగలదా? హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాని దగ్గర ఉన్నాయి, నాశనం అయిపోయినాయి. అమెరికా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నా అవి వేయడానికి లేదు. ఇప్పుడు ఈ మిసైల్ తట్టుకునే శక్తి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. అంటే ఏంటి, ఇజ్రాయెల్ మీద అతిపెద్ద దాడిని ఊహించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది ఏ రాత్రి ఏ సమయంలో ఉంటుందో తెలియదు. కానీ ఇజ్రాయెల్ మీద ఈ అటాక్ ని ఇప్పుడు ప్రస్తుతం లైట్ గా చర్చలు జరుగుతున్నాయి. దాన్ని ఏమంటారంటే ట్రాక్ 2 డిప్లొమసీ అంటారు. ట్రాక్ 3, ట్రాక్ 2 డిప్లొమసీ, ఇండైరెక్ట్ డిప్లొమసీ. ఒక రకంగా ఇరానియన్ ప్రెసిడెంట్ ఒకటి ప్రకటించాడు 8వ రోజు యుద్ధంలో గత 24 గంటల్లో. పెజాష్కియన్ ఏం చెప్తున్నారంటే, ఇరానియన్ ప్రెసిడెంట్, మేము చర్చలకు ఎగ్నెస్ట్ కాదు, కానీ అమెరికా తగ్గడం లేదు కాబట్టి మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అనేది ప్రకటిస్తున్నారు. ఇరానియన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఇంకొక ప్రకటన చేశారు, మేము అణు కార్యక్రమాన్ని ఆపడానికి సిద్ధం, కానీ అణు కార్యక్రమం మాత్రం పీస్ఫుల్ పర్పస్ కి మాత్రం ఉపయోగించుకుంటాం, మిగిలిన కండిషన్ మేము ఒప్పుకోమని ప్రకటించారు. అంటే ఏంటి, ఇండియా, యుఏఈ, చైనా, అదేవిధంగా గల్ఫ్ దేశాలు, ఎందుకంటే యుద్ధం ఆగడం వాటి ప్రాణానికి ముప్పు, లేకపోతే పెద్ద ముప్పు, వీళ్ళు ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ వీళ్ళు డిస్కషన్ జరుగుతున్నారు, పీస్ డిస్కషన్స్. ఒక పక్కన యుద్ధం, ఇంకొక పక్కన పీస్ డిస్కషన్ అనేది దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇది ఏదన్నా ఉంటే యుద్ధం ఆగిద్ది. ఒకవేళ యుద్ధం ఆగదు అనే పక్షం వస్తే మాత్రం ఇరానియన్ నుంచి అతిపెద్ద భీకరమైన దాడి ఈసారి ఇజ్రాయెల్ మీద జరిగే అవకాశం ఉంది. 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మాత్రం ఇంకా వెంటాడుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వెంటాడుతుంది. సో దీని మీద ఇజ్రాయెల్ మీద ఒక భయానకమైన దాడిని జరగవచ్చు అనేది మనం ఊహించవచ్చండి, అక్కడ యుద్ధ పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తే.